చెప్పాలి గట్టిగా. ఆగురు పలికిన మాట. ఏం పలికాడు? నరులు కొన్న వివేచన నాకు లేదు. అక్కడ అంటాడు చూడండి, 2వ వాక్యములో, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఇక్కడ ఈ ఆగురు అనే వ్యక్తి తన జీవితంలో దైవ ప్రేరేపణలో కొన్ని పలుకుతున్న మాటలు అవి. జాగ్రత్తగా వినాలి. అందరు నాకెళ్ళి చూడండి, తలకాయ వంచమాకండి, ఇటు చూడండి. దేవుని స్తోత్రం. అతని పేరేం పేరండి? ఆగురు. చెప్పాలి. ఏం పలికాడు? ఫోన్ లాపండి అయ్యా, ఫోన్లో సైలెంట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. సైలెంట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ కొన్ని విషయాలు చెప్పాడండి. ఏం చెప్పాడంటే వాక్యం చెప్తుంది, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. అక్కడ దేవోక్తి అని ఉంది చూడండి. దేవుడు పలికించే మాట దేవోక్తి. దేవుడు ఏం పలికించాడు అతని ద్వారా అంటే తన స్థితిని పలికించాడు. మీరు ఎవరు అంటే మనం చాలా డిగ్రీలు చెప్పుకుంటాం. మా కులం అది, మాకున్న బలం ఇది, మా జ్ఞానం ఇది, మా శక్తి ఇది అని చెప్పుకుంటాం గొప్పగా. కానీ దేవుడు పలికించిన మాట నేను పశుప్రాయుడను అని పలికించింది. ఏమని పలికించింది? గొప్పలు చెప్పుకోవడానికి ఎక్కువ మన మైండ్లు ఇష్టపడతాయి. కానీ దేవుడు ఏం పలికెత్తున్నాడు చూడండి అతని ద్వారా, నేను పశుప్రాయుడను, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అసలుకి. ఎవరు పలికెత్తున్నారు ఈ పాట? ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన చేత గొప్పలు చెప్పించేది సాతానుడు, తగ్గింపు గురించి చెప్పించేది ఎవరు? దేవుని స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు నేను ఇట్టా ఈ మధ్య కొంతమంది పాస్టర్స్లో కూడా తోకలు పెట్టుకున్నారు. నేను అడిగాను, పాల్ అని పెట్టుకున్నారు, బాగానే ఉంది. పాల్ రెడ్డి అని పెట్టారు, అది బాగలా. ఇమ్మానీయుల్ అని పెట్టారు, బాగుంది. ఇమ్మానీయుల్ చౌదరి అని పెట్టారు, బాగలది. అంటే ఇప్పుడు చౌదరి, రెడ్డి, లేకపోతే నాయుడు, లేకపోతే ఇంకోటి సోన్సో ఎన్ని పెట్టుకుంటున్నారంటే ప్రజెంటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ కులాలకి ఎక్కువ గౌరవం ఉందనేగా, అవునా కదా? అందుకని చెప్పుకుంటున్నారు. అదే తక్కువ కులం అయితే అది పెట్టుకుంటారా? దేవుని స్తోత్రం. తక్కువ కులమై చెప్పుకోడు. ఈ సేవకులలో కూడా చాలామందికి ముసుగుపడింది. నేను అడిగాను, నువ్వు రెడ్డివే కావచ్చు, ఇప్పుడు ఎందుకు ఆ రెడ్డి? నువ్వు చౌదరివే కావచ్చు, ఎందుకది? నువ్వు బ్రాహ్మణవే కావచ్చు, ఎందుకు ఆ శర్మ, మూర్తి ఎన్నెందుకు అవసరమా? అంటే అందరు నిన్ను గౌరవించాలనా? దేవుడికి రావాల్సిన ఈ ఘనత నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుడు నిజంగా ఒక వ్యక్తి నోట పలికించేది ఎప్పుడు కూడా తగ్గింపు మాటలే. ఏం పలికిస్తాడు? అక్కడ ఏమంటున్నాడు చూడండి, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. 1వ వాక్యములో దేవోక్తి అనగా, ఆమేన్. ఆగండి. దేవోక్తి అంటే దేవుడు పలికించే మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి జ్ఞానివి కావచ్చు, బాగా డబ్బునోడివి కావచ్చు, బాగా పేరు పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే నీ పేరు చెబితే ఒక డిపార్ట్మెంటే బదిపడవచ్చు. కానీ ప్రభు దగ్గరికి రాగానే మనలో ఆయన వెతుకుతుంది ఏంటి? తగ్గింపు. దాని స్తోత్రం. తగ్గింపు కోరుకుంటున్నాడు దేవుడు. దేవోక్తి అని
ప్రారంభమైన ఆ మాట, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడే, నరులకున్న వివేచన నాకు లేదు. దేనికి పోల్చుకున్నాడండి? పశువుకి పోల్చుకున్నాడు. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, దావీదు దేవునికి ఇష్టడు కదా, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడని దేవుడు చెప్పాడు కదా, కానీ దావీదు ఎందుకని ఎంతగా నేను చచ్చిన కుక్కని అంటాడు ఒక చోట, నేను మెన్నల్లిని అంటాడు ఇంకో చోట, అలాగే నేను పురుగుని అంటాడు మరొక చోట, ఇంకో చోట అంటాడు నా గోత్రం ఏ పాడిది అంటాడు, నేను ఎంతటి వాడిని అంటాడు. ఈ పదాలన్నీ అంటున్నప్పుడు నాకు అనిపించింది, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి డిగ్రీలు. ఎవరికి? గొలియాతును చంపింది నేనే, లేదా? ఆ ఘనత లేదా? ఫిలిస్తీన్ యొక్క 200 మంది ముందెండ్లు నరుకొని వచ్చిన మనగాడు నేనే, చెప్పుకోవడానికి లేదా? దేవునికి ఇష్టం నేను ఉంది, కానీ అది చెప్పట్లా. నేను చచ్చిన కుక్కని, పురుగుని, నా గోత్రం ఎన్నిక లేనిది, ఇన్ని సాహస కార్యాలు చేస్తూ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమంటున్నాడు? నేను ఏ పాటి వాడిని అయ్యా, ఎంతటి వాడిని. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇలాంటి మాటలు మనల్ని ప్రభుకి ఇంకా దగ్గర చేస్తాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇలాంటి తగ్గింపు మాటలు ఏం చేస్తాయి? ఆయన పాదాల మీద పడిపోయినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తున్నప్పుడు మనకు రావాల్సింది ఈ పదాలే. మనకి ఎన్ని ఉన్నా, లోకంలో అందరికంటే జ్ఞానులమైనా దేవుడు అంత జ్ఞానం మనకుందా? లోకంలో ఎంత వెలిగినా ఆయన అంత వెలుగుతాం మనం. లోకంలో కొందరికంటే మనకు మంచితనం ఉండొచ్చు, కానీ ఆయనంత మంచితనం ఉందా మనకి? కొన్ని త్యాగాలు మనం చేయొచ్చు, కానీ ఆయనంత త్యాగం చేసాం మనం చేయలేదుగా. అందుకని ఆయన దగ్గర అట్టా కూర్చున్నప్పుడు, ప్రభువా దేవుని స్తోత్రం కలుగును గాక. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు, సౌండ్ తగ్గింది, సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, ఈ కృపా కేవలం నీ కృప, కేవలం నీ కృప. అది కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప కృప. చప్పట. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు. హల్లెలూయా. మనకు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయి? ఒకప్పుడు తాగుబోతున్నయ్యా నేను, ఒకప్పుడు తిట్లు తిట్టే దానయ్యా నేను, పలాంటి దాన్ని అయ్యా, పలానా ఉన్నాయి. ఈ దప్ప మనకేమున్నాయండి అర్హతలు? అవి దప్ప ఏమన్నా ఉన్నాయా? దేవుడి దగ్గర ఆ తగ్గింపు జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవోక్తి ఏంటంటే చెప్పండి, దేవుడు పలికిస్తున్న మాటలు. ఎప్పుడైతే పెట్టారా,
నేను పశుప్రాయుడు నాలాంటోడు కొంతమందిలో నేను ఒకడినల్లా ఏమంటున్నాడు? అసలు నాలాంటోడికి ప్రపంచంలో ఎవడు లేడని. నిత్యముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు. దేవుని బిడ్డలు ఈ కథ నేర్చుకోవాల్సింది. దేవుని స్తోత్రం. భక్తులు ఈ కథ నేర్చుకుంది, ఆత్మీయులు ఈ కథ నేర్చుకోవాల్సింది. ఎన్ని ఉన్నా నేను ఇదయ్యా నరులకున్న వివేచన నాకు లేదు. వాక్యం చెప్తుంది. 15వ కీర్తన చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 15వ అధ్యాయంలో ఆ 15వ కీర్తనలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించువాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మిగతా వాళ్ళందరూ ఆగండి. మైక్లో చదివే వాళ్ళు మాత్రం చదవండి, మిగతా వాళ్ళు మామూలుగా చదువుకోండి. చదువు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొంటెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. చేతుల పైకి ఎత్తుకడగా చెప్పండి. ఒక్కసాట ఉంటుందండి. డాంబీకులు నీ సన్నిధిలో నిలవరు. డాంబీకులు ఈ సన్నిధిలో నిలవరు. ఎక్కడది ఆ వాక్యం ఉంటుందండి. డాంబీకులు అంటే డంబములాడేవారు, అంటే డంబం కలిగిన జీవితం కలిగిన వారు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. ఎన్నో కీర్తన? 5వ కీర్తన 5 అండి. చదువు. దేని స్తోత్రం. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. ఇప్పుడు గొప్పలు చెప్పుకునే వాళ్ళు నిలబడతారా? ఆయన సన్నిధిలో ఎప్పుడు నేను అర్హుడిని కాదయ్యా. దేని స్తోత్రం కలుగునగాక. మనం సాధించిన విజయాలన్నీ కూడా అవి మోసుకొని వచ్చేది ఆయన పాదాల ముందు పడేయాలా. నీవు ఉన్నావు కాబట్టి ఇవన్నీ నేను సాధించాను. నువ్వు ఉన్నావు కాబట్టి ఉద్యోగం సాధించాను. నీవు ఉన్నావు కాబట్టి డబ్బును సంపాదించాను. నీవు ఉన్నావు కాబట్టి ఈ పేరును సంపాదించాను. నీవు ఉన్నావు కాబట్టి ఈ ఆస్తులు సంపాదించాను. నీవు ఉన్నావు కాబట్టి ఈ ఆరోగ్యం సంపాదించాను. నీవు ఉన్నావు కాబట్టి ఇవన్నీ సంపాదించింది. నీవే లేకపోతే నేనేమైపోదును. నీవే లేకపోతే నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే. హల్లెలూయా. వాడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడుగా. 24 కొట్టు. 24 కొట్టు. అది 68 అది. హల్లెలూయా. పిల్లలుగా నేర్చుకోవాలి. జనవరి కల్లా తయారు చేయాలన్నాం. ఇప్పుడే తయారవుతున్నారు అట్ట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి. నీవు లేకపోతే ఇవన్నీ చేసేవాడిని. చెప్పండి ఒకసారి ఆ మాట. ఆ మాట ఎప్పుడన్నా మన నోటితో చెప్తాం కదా, హృదయంతో చెప్తాం. అసలుకి చెప్పాలి. దేవుని స్తోత్రం. నీవు ఉండబట్టి నేను ఎన్ని దావీదు గొలియాతును చంపావంటగా వీరుడు రా శబాష్. నేను ఎందుకు చంపేవాడిని? చంపింది ఎవరు? నా యుద్ధం నాది కాదు. ఎవరు చేశారు? సొలొమోను మందిరం కట్టామంట. హై, నేను ఎందుకు కట్టా? దేవుడు కట్టితే. దేవుని స్తోత్రం. అలా చెప్పండి గట్టిగా. నేను ఎందుకు కట్టా? ఎవరు కట్టించారు? ఏది మనము సంపాదించినా ఏది చేసినా ఘనత మహిమలు ఎవరికి రావాలి? కీర్తన గ్రంథంలో చదవండి. మాకు కాదు యెహోవా. మాకు కింద కొట్టే చూడది కొట్టు.
మాకు మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెందునుగాక. మాకు కాదు యెహోవా. హల్లెలూయా. నిన్ను ఒకరోజు తీసుకెళ్తా పేరిచ్చారు, ఆ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను. నాకు నేను స్తోత్రం కలుగునగా. కీర్తన గ్రంథంలో చూడండి, ఒక వాక్యం చదువు. మాకు కాదు యెహోవా, 117వ కీర్తన. నేను స్తోత్రం కలుగును. 117 మాకు కాదు యెహోవా. 115 మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. నీ నామమునకే మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మహిమ ఘనతలు ఎవరికి రావాలి చెప్ప, మీ నోటితో చెప్పాలా? మాకు కాదు, మాకు కాదు, మాకు కాదు. మనకేంటండి? మనకేముంది అసలు? ఆయన లేకపోతే మనం ఏం చేయగలం? ఆయన లేకపోతే మనం ఏది తినగలం? ఏది సాధించగలం? ఒక దైవ స్వరము వినే స్థాయిలో ఉన్న ఈ ఆగురు అంటున్నాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను దేవుని గురించిన జ్ఞాన అభ్యాసము కలిగిన వాడను కాను. తగ్గింపు జీవితం, చాలా తగ్గింపు జీవితం. దేవుని స్తోత్రం. ఒక్క 5 నిమిషాలు మోకాలు వచ్చి అట ప్రార్థన చేయండి అందరూ, తర్వాత చెప్తే వాక్యం. ఒక్క 5 నిమిషాలు చేయండి. మీకు తగ్గింపు కావాలి దేవుడికి. స్తోత్రం, స్తోత్రం నాయన. మాకు కాదయ్యా, మాకు కాదు ఘనత, మాకు కాదు గౌరవాలు, మాకు కాదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకుంటే తగ్గించబడును. నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను చెప్పుకోవడానికి గొప్పలు లేవు నా దగ్గర, ఒప్పుకోవటానికి తప్పులు ఉన్నాయి నా దగ్గర, ఒప్పుకోవటానికి తప్పులు ఉన్నాయి నా దగ్గర, ఒప్పుకోవడానికి తప్పులు ఉన్నాయి నా దగ్గర. గొప్పలు లేవు. నీవు నాకు ప్రాణం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, జీవితం ఇచ్చావు ప్రభువా. ఆగురు అనే ఆ దైవజనుడు, నేను పశుప్రాయుడనయ్యా, ప్రధాన పాపిని, పశుప్రాయుడను, పందివలే దొర్లాను, కుక్కవలే తిరిగాను. అయినా ప్రేమించ, పాపములు క్షమించ, కుమారుడా అన్నావయ్యా. లా 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 లా. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రధాన పాపిని, పశుప్రాయులను, పందివలే దొర్లాను, కుక్కవలే తిరిగాను. అయినా ప్రేమించాం, పాపములు క్షమించాం, కుమారుడా అన్నావయ్యా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం నీ ప్రార్థన రోజు అదై ఉండాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఒకసారి చెప్పండి నోడతామాట. నువ్వు బాగా చదువుతున్నావని ఘనత నీకు రావాలా?
బాగా మంచి ఉద్యోగం తెచ్చుకున్నామని ఘనత నీకు రావాలా? చెప్పండి. మంచి జ్ఞానివి అని నీకు రావాలా ఘనత? సమస్త ఘనత మహిమలు ఆయనకు చెల్లును గాక. దాని స్తోత్రం కలుగును గాక. దాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరంట. అందుకని రోజు దేవుడి దగ్గర తగ్గింపే నేర్చుకోవాలి. ఆయన బడిలో, ఆయన ఒడిలో ఏం నేర్చుకోవాలి? తగ్గింపు. అయ్యా ఏముంది ప్రభువా, ఏముందయ్యా. తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఎంత ఇచ్చేస్తాడో తెలుసా మీకు? దాని స్తోత్రం కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథము దావీదు ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఒక గొప్ప సైన్యం, లక్షల మంది ఉన్న సైన్యమే ఓడించలేకపోయింది గొలియాతుని. కానీ దావీదు గెలిచాడు, ఓడించి ఆయన సన్నిధికి అంటున్నాడు. 7వ అధ్యాయం 18వ వాక్యం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు నా మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలయిచ్చి ఉన్నావు. గట్టిగా చెప్పండి. అడేమన్నాడు చూసారా? ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ప్రార్థనలో ఆ పదాలు రావాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరికి వస్తున్నా, నాకు ఎందుకు చేయవా? అసలు నువ్వు దేవుడువా కాదా చెప్పు. డిమాండ్ అండి. అడుగు తినేవాడు డిమాండ్ చేయొచ్చా? అడుగు తినేవాడు ఇంటికి వచ్చి బొచ్చట పెట్టి ఓ అన్నమై ఏం చేస్తాం బొచ్చుతో? అంతే కదా. మా కూరై అన్నా అనుకోండి, ఆ బొచ్చు పగిలేదాకా కొడతాం. ఈడు బొచ్చు పగిలేదాకా ఆ బొచ్చుతో. దేవుని స్తోత్రం. అలా కాకుండా అమ్మ ఏదైనా మిగిలిపోయిన అన్నం కానీ ఏదైనా ఉంటే పాపం ఎంతగా తగ్గించుకొని మాట్లాడుతున్నాడని మంచి చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును. చూడండి, మాట వలనే మంచి జరుగుతాయి, మాట వలన చెడు జరిగింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మాట విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని దగ్గర మరీ జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు తెలుసు ఒక స్టోరీ బైబిల్లో. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడేమో మందిరం తిన్నకెళ్ళిపోయాడు లోనకి, మందిరం మొత్తం నాదే అన్నట్టుగా. దేవుని స్తోత్రం. అసలు వాడి భయం ఉందా? లోనకు వచ్చేటప్పుడు భయం లేదండి వాడికి. వాక్యం చదవండి లోకాసు వార్తలు. తగ్గింపుతో రావట్లే వాడు, ధీమాగా వస్తున్నాడు లోనకి. దేవుని స్తోత్రం. దైవ సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలన్నది తెలియదు కొంతమంది గాడిదలకి. దేవుని స్తోత్రం. వచ్చేటప్పుడు ధీమాగా టైంలో రావటం, ఒక భక్తితో, భయంతో, వణుకుతో కాదా. అది నా ఇల్లేలా, ఎప్పుడు పోయినా ఏం కాదులే అన్నట్టు, నా గెస్ట్ హౌస్ అన్నట్టుగా సిగ్గులేని నవ్వులు నవ్వుతున్నారు చూడండి. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి ఎప్పుడంటే అప్పుడు రావచ్చా? క్రమం దీవెనలకు బదులు నీకైనవి ఏం తెచ్చుకుంటావు అంతే. ఇక మనోడు తనకూడదు. అయ్యి దేవుని స్తోత్రం. పాస్టర్ గారు శాపాలు పెట్టాడు, నా కాలాల ముళ్ళు ఇరిగిందని చెప్తారు మళ్ళీ సాక్షాత్. హల్లెలూయా. దైవ సన్నిధికి భయముతో వణుకుతో రావాలంట, పరిశుద్ధ అలంకారంతో రావాలి, హృదయ శుద్ధితో రావాలి. అందాక చదివాం కదా, డాంబీకులు నీ సన్నిధిలో నిలవలేరు, ఆయన సన్నిధిలో నిలబడలేరు. డంబంగా వచ్చేవాడిని దేవుడు అసలు ఇష్టపడ్డావు. ఎవడను తగ్గింపు లేదు, దేని మనసు లేదు, పాడలేదు అనుకుంటాడు దేవుడు.
వాడు చూడండి ఏమని ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం 10వ వాక్యం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలననైనను ఈ సుంకరి వలననైనను ఉండనందుకు నీకు అసలు ఈ సుత్తి అంత అవసరం ఆయనకి? దేవుడికి అది అవసరమా? అంటే అర్థం ఏంటి? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ దుర్మార్గులు, నేను ఒక్కడనే. అదే కదా. ఇప్పుడు ఏమన్నాడంటే అక్కడ, నేను చోరులు అంటే దొంగలు. చోరు హిందీలో చోరీ జరిగింది అంటారు. హిందీలో చోరు అంటే దొంగ. ఎందుకంటే ఇండియాలో అన్ని భాషలో మిలితమై ఉంటాయి, కొంచెం సిమిలర్గా ఉంటాయి, దగ్గరగా. దాని స్తోత్రం. చోరులు అంటే దొంగలు, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలననైనను ఈ సుంకరి వలననైనను ఉండనందుకు. బయట వాళ్ళు కాదు, వాడు అక్కడ ఉండి కూడా పోనీలా, వాడికి కూడా పోల్చుకుంటున్నాడు చూడండి అక్కడ. ఇది వీళ్ళ కూడా లేనందుకు స్తోత్రం. అవన్నీ అవసరం ఆ దేవుడికి. ఒకప్పుడు నువ్వెవరివి అట్టయితే? ఒకప్పుడు నువ్వు దొంగవేగా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు అన్యాయస్తుడివేగా, ఒకప్పుడు వ్యభిచారివేగా, ఒకప్పుడు పనికి మాలినోడివేగా నువ్వు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దైవ సన్నిధికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తాడంటే గర్వపు ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన? అవన్నీ ఒకవేళ మంచిదే, అయ్యా దొంగలాగా లేనందుకు స్తోత్రం ఆయన అట్టనకూడదు. నీవు దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఎంతగా నన్ను ప్రేమించావు. ఒకప్పుడు ఇలాంటి వాడిని నేను, ఆమె. ఒకప్పుడు దొంగనేనయ్యా, నన్ను మార్చుకున్నావు, ఆమె. ఒకప్పుడు ఎవరివి? ఒకప్పుడు నేను తాగుబోతున్నానయ్యా, పాపి నేనయ్యా, అక్కడ ఇక్కడ రోత బ్రతికిన పందినయ్యా నేను, నన్ను మార్చుకున్నావు ప్రభా. ఇట్ట కృతజ్ఞతలు చెప్పేదానికి బదులు దాన్ని రివర్స్లో చెప్పేశాడు చూడండి. వాడు 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను. వారానికి 2 సార్లు నువ్వేనా ప్రపంచంలో ఉండేది? ఇంకెవరు ఉండరా? నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. సంపాదనలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నాను అని అంత డిమాండ్గా మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు ఏమనాలా? భక్తుడా, నువ్వు 10 నాకు ఇచ్చింది, నేను నీకు ఎంత ఇస్తున్నా? 90 ఇస్తున్నాను రా అనాలా. అంతే కదా. మాటకి మాట ఏంటి? అదేగా. నువ్వు నాకు 10% ఇస్తే నేనెంత ఇచ్చా? నేను ఐ గివ్ ఇన్ ద 90%, గివ్ ఇన్ యూ 90%. నేను 90% ఇస్తున్నా. నువ్వు ఇచ్చింది ఎంత నాకు? ఓన్లీ 10%. హల్లెలూయా. మీరు దశమా భాగాలు ఇచ్చిన, ఇంకోటి ఇచ్చినట్టు గర్వంగా చెప్పుకోమాకండి ఎవరికి. ఎంత ఇస్తున్నాను, అంత ఇస్తున్నాను అని. ఎంతైనా ఆ స్థాయికి తీసుకెళ్ళినందుకు స్తోత్రాలు చెప్పంతే. అది డంబంగా చెప్పావా, మళ్ళీ నీ మొదటి స్థితికి తీసుకొస్తాడు దేవుడు నిన్ను. నేను స్తోత్రం. చిల్లర తీసుకొచ్చావు చూడు చర్చిలోకి, స్టార్టింగ్లో ఆ స్థితికి తీసుకొస్తాడు. ఎంత ఇచ్చినా దేవుని దగ్గర చెప్పకూడదు, ఇంకా చేయలేకపోతున్నానయ్యా అన్నారు. దేవుని స్తోత్రం. ఎంత ఇచ్చినా ఇంకా చేయలేకపోతున్నానయ్యా. ఇంకా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా నీకిచ్చిన చాలునా. ఫలమైన పోత్రోని నీకిచ్చిన చాలునా. ఫలమైన పోత్రోని నీకిచ్చిన చాలునా. ఏడాది ఏలాది కోటెలనా, ఏడాది వేలాది కోటెలనా, నీవు చేసిన నేనేమి చెల్లిందును. నీవు హల్లెలూయా.
నీకు ఇచ్చింది. అన్నీ నీయే అయితే నేను నీకు ఇచ్చింది ఏదో కొంచెం. దేవుని స్తోత్రం. వారానికి ఎన్నిసార్లు అంటున్నాడంట మనగాడు? 2 మార్లు ఉపవాసాలు అంటున్నాడంట. దేవుని స్తోత్రం. ఈ మనగాడు ఒక్కడే ఉన్నాడు ఆ వారానికి 2 సార్లు. అక్కడ నాలాంటి వాడు ఎన్నిసార్లు ఉంటాడు? అయితే నేను ఎన్నిసార్లు ఉంటాడు అది వారానికి ఉపవాసాలు మీకు తెలియదు, ఎవరికి, నాకు దేవుడికి తెలుసు. ఈ మధ్య నీరసం మొత్తం సరే ఇంకా చిన్నగా లాక్కోతుంది బండి అంటట. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు తగిలే కేసులు పెద్ద పెద్ద తగులుతుంటాయి. ఏం చేస్తా నాకు గుర్తు వస్తుంది, ప్రభా అదే రోగం నాకు వస్తే నేను ప్రార్థన చేసుకోనా? దేవుడు కూడా క్వశ్చన్ వేస్తాడు. పలానా వాళ్ళకి ఈ వారంలో నాకు 2 క్యాన్సర్ కేసులు వచ్చినాయి. ఒకటి శ్యామ్ వాళ్ళమ్మ, మన సంగీత ప్లే చేసే బ్రదరు, వాళ్ళ మామ కేసు ఒకటి, మన పేరిచర్లో విశ్వాస కేసు. దేవుని స్తోత్రం. ఆ వార్త వినబడినప్పుడు మనం సంతోషంగా తిరగాలన్నా తిరగలేము. దేవుని ఆత్మ గద్దిస్తుంటుంది. అదే క్యాన్సర్ నీ ఇంట్లో వస్తే నువ్వు ఎట్లాగే బాధ్యత లేకుండా తిరుగుతావా అనే ఒక ప్రశ్న ఏర్పడినప్పుడు ఏం చేస్తావు? సచ్చినట్టు మోకాలు వచ్చి ఉండాలి, ఉపవాసం ఉండాల్సిందే. మనకు రాలేదు కాబట్టి దేవుని స్తోత్రం. అంటే మీలో ఎంతమంది కోసం ప్రార్థన చేసి ఉంటాం? దరిద్రులు మర్చిపోయారు కానీ దేవుని స్తోత్రం. ఎంతమంది కొరకు చేసి ఉంటాం? చేసి మోకాలు కూడా వంగట్లేదు. ఇప్పుడు దావీదు అంటాడు ఒకసారి, ఉపవాసాలు ఉండి 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 నా కాళ్ళు బలహీనం అయిపోయిన అంటాడు కీర్తనలో. ఉపవాసాలు ఉండి 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 అంటే దేవుడు గుర్తు చేస్తాడు. నీ కొత్తేనే చేస్తావా? వాళ్ళ కొద్ది చేయవా? అందుకని నీకు వాళ్ళ బాధ ఏంటో తెలిసేటట్టు చేస్తాడు అంటాడు. ఏమో స్తోత్రం. ఎప్పుడైనా మీ దరిదాపుల్లో ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఒక ప్రార్థన విన్నపం చెప్పినప్పుడు మీరు ఉండగలరు, ఉపవాసం వాళ్ళు ఉండలేరు. ఎట్టయినా సరే మీరు ఒక్క పూటలో మీరు ప్రార్థన చేస్తే మీ కూలి మీకు ఇస్తాడులే దేవుడు. ఆమేన్. మీ కూలి. ఇప్పుడు ఏబు స్నేహితుల మీదకి దేవుడు శిక్ష వచ్చింది. శిక్ష వచ్చేసింది అట్ట మాట్లాడినందుకు. వాళ్ళ నిమిత్తం యోబు ప్రార్థన చేశాడంట. యోబు గ్రంథం తీయడం సార్. వాళ్ళ కొరకు ఏం చేశాడు? ఈ రోజున మీరు మీ ఊర్లలో ఎవరికి ఏ లోపం ఉందో చెప్పండి అంటే చాటపార్థం ఇంత రాసుకుని వస్తారు, వాడెట్టా ఈడెట్టా అని. వాళ్ళ కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే మాకెందుకు అంటే చెప్పడం అయితే చెబుతున్నావు. లేదన్నా నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే అది ఒక లెక్క. లోపాలైతే చెబుతున్నావు కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయవే. ఎక్కడబ్బాయి? 42:10. చదవండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏమని చేశాడు? ఇంతగా నన్ను బాధ పెట్టిన ఈ స్నేహితులు తొందరలో మట్టి కరుచుకొనుగాక అన్నాడా? యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చూడండి, బాధించిన వారి కొరకు చెప్పాలి నోడుతో. బాధించిన వారి కొరకు ప్రార్థన చేయటం వలన దేవుడు అతనికి పూర్వపు స్థితిని మరలా అనుగ్రహించిన. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. మన వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుంటే మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో నువ్వు పని చేసావు అనుకోండి, ఎవరైనా నీకు జీతం ఇస్తారా? అదే బయటికి వెళ్ళి పని చేస్తే ఏమిస్తారు? మేమే అంటున్నారు చూడండి. ఏమిస్తారు? బయట పని చేస్తే జీతం ఇస్తారుగా, కూలి ఇస్తారుగా. అట్లాగే నీ వాళ్ళు కొరకు ప్రార్థన చేస్తే ఏమీ ఉండదు, ఏదో మీదే కాబట్టి. అదే బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మీకేమి ఇస్తాడు? జీతము ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ పక్క వారి కొరకు ఎవరైనా బాధలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, కొన్ని క్షణాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రార్థన చేయాలి. అయ్యా ప్రభా, ఇదిగో ఈ స్థితిలో ఉన్నారు, లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి కరుణించగలవా? నువ్వు కరుణిస్తే వాళ్ళు బ్రతుకుతారు. నువ్వు కరుణిస్తే వాళ్ళ సమస్యకు విడుదల కలిగింది. నువ్వు కరుణిస్తే వారి దుఃఖము సమాప్తమైంది. ఒక్కసారి వాళ్ళని కనికరిస్తావా అని లోతు నిమిత్తం అబ్రహాం విజ్ఞాపన చేసినట్టు విజ్ఞాపన చేయగలవా? వాడెట్టబోతే నాకెందుకు అనుకుంటావా?
దేవుని స్తోత్రం. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. యెరూషలేము నుండి యెరికోకు ఒకడు బయలుదేరి వెళ్తున్నప్పుడు దొంగల చేత చిక్కి వస్త్రాలు దోచుకోబడి గాయపరచబడి కొర ప్రాణంతో పడవేయబడితే ఒక యాజకుడు వచ్చి పక్కగా వెళ్ళిపోయాడంట. అలాగే ఒక లేవీయుడు వచ్చి పక్కగా వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడు వచ్చాడు. అతన్ని లేపి గాయములు కట్టి గాడిద మీదకి ఎక్కించి పూటకూలి వాని దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని పరామర్శించు, నేను వచ్చిన తర్వాత మరలా నీకు ఎంత ఖర్చు పెట్టావు అంత నేను ఇస్తానని వెళ్ళిపోయాడంట. ఈ ముగ్గురిలో పొరుగువారిని ప్రేమించేది ఎవరు అని అడిగినప్పుడు యేసయ్య ఎవరి పేరు చెప్పాడు? మంచి సమరయుడు. హల్లెలూయా. ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా. ఈ రోజున కోట్ల కొలది యేసయ్యని నమ్ముకుంటున్నారంటే ఆయన ఎవరండి? మంచి సమరయుడా, కళ్ళల్లో కదలాడే కన్నీళ్ళన్నిటినీ తొడచిన స్నేహితుడా, నా మంచి స్నేహితుడా. హల్లెలూయా. దేవుడు గుర్తు చేసినప్పుడు ప్రార్థన చేయాలి. కానీ ఇతగాడు మందిరంలోకి వెళ్ళి నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఎవరి కొరకో చెప్పాల. మళ్ళీ వారానికి మీలో ఎవరైనా 2 సార్లు ఉపవాసం ఉంటారా? ఒక్కసారన్నా ఉంటారా? చేతులు ఎత్తండి. తిండి పోతు గుంపు చేతులు ఎత్తండి అమ్మా. ఒక్కరోజు కూడా ఉండరన్నమాట. దేవుని స్తోత్రం. ఒక్కరోజు కూడా. ఎక్కడికి వెళ్ళాలని ఎందుకు వచ్చినట్టు మీరు అటే దేడికి? పరలోకమా నరకమా? వారానికి ఒక్కరోజు కూడా ఉంటారన్నమాట ఉపవాసం. హల్లెలూయా. ఎందుకని నేను అడిగితే మీ సమాధానం ఏంటి? కొంతమంది ఎత్తున్నారు చేతులు. ఆదివారం అంటే మీ కిట్టియన్సేగా. కిట్టియన్స్ ఇంటికాడ ఉంటే బాగోదుగా. ఏం చేయాలి? వారానికి 1 రోజన్నా ఉపవాసం ఉండకపోతే నీకు పరలోకం లేదు తెలుసా? బైబిల్ ప్రకారం వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండి నీ శరీర క్రియలను చంపుకోకపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఎట్లా సిద్ధపడతావు? దేవుని స్తోత్రం. 100 పనులు ఉండొచ్చు నీకు. రాసి పెట్టుకోండి. వారానికి 1 రోజున ఉపవాసం ఉండని క్రైస్తవుడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. నువ్వు విన్నానో చెప్పొచ్చు, ఏదేదో చెప్పొచ్చు. వారానికి 1 రోజైనా ఉపవాసం ఉండి నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఫలింపు కొరకు, నీ శరీర క్రియలు నశించిపోవుటకు, నీవు ప్రభుకి దగ్గరగా ఉండటానికి నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ప్రభు రాకడను నువ్వు ఎత్తపడలేవు. ఎందుకంటే యేసయ్య వస్తుంది శరీర సంబంధుల కొరకు కాదు, ఆత్మ సంబంధుల కొరకు. యేసయ్య వస్తుంది చీకటి సంబంధుల కొరకు కాదు, వెలుగు సంబంధుల కొరకు. యేసయ్య వస్తుంది అసత్య సంబంధుల కొరకు కాదు, సత్య సంబంధుల కొరకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ పని ఈ పని అని చెబుతావు, మోసపోతావు. గలతీయులకు రాసిన పత్రిక చదవండి. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. అంటే ఆయన చెప్పేవన్నీ వాస్తవమే. ఈరోజు నువ్వు అవి సరిగా అర్థం చేసుకోకపోతే ఆయన ఎక్కిరించబడడు, నువ్వు మోసపోతావని. 6:7 మోసపోకుడి. గలతీ 6:7 మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. చాలండి. ఏది ఇత్తుతావో అదే కోస్తావు. ఆ కడుపులో ఎప్పుడు ఈ భోజనాలు విత్తావా అయ్యే ఆశలు వస్తాయి. ఉపవాసంతో ఆత్మీయ ఆహారం విత్తుతావా ఆత్మ సంబంధిగా మారిపోతావు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏది ఇత్తుతావో అదే కోస్తావు. నీ శరీరములో వాక్యం ఎత్తితే వాక్యానుసారంగా బ్రతికే జీవితం ఉంటుంది నీకు. ఎప్పుడు తిండి తిని 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 ఒకడేమో గ్యాస్ ట్రబుల్ అంటాడు, ఒకడేమో ఏదే కళ్ళు లోనకపోతున్నాయి అంటాడు, ఒకడే కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు.
దేవుని స్తోత్రం. ఒకడేమో అది అంటాడు, ఒకడు ఇది అంటాడు. హల్లెలూయా. మీ దెబ్బకి పొట్ట మొర్ర పెడుతుంది దేవుడికి. ఎవరు మొర్ర పెడుతున్నారు? పొట్ట మొర్ర పెడుతుంది. దేవుడో వీడికి ఏదైనా జబ్బు పెట్టాయి ఆ పొట్టకి, 4 రోజులన్న ఉపవాసం ఉంటాడు. వేసింది వేస్తా ఉన్నాడు. ఏంటిది లోన పచ్చళ్ళలో. ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు, అయ్యా అయ్యో ఈరోజు నాలు అయితే అయ్యో అమ్మో ఏం తిన్నామంటే మామిడికాయ పచ్చడి పట్టారంట, తెగ తిన్నాడంట. పొల్లగా ఉండేలాక తెగ తిన్నాడు. అంతకుముందు ఉపవాసాలు ఉన్నాడు, అస్సలు ఉండడు. ఏమో స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? ఆదివారం ఏమో దున్న మాంసం తెచ్చుకొని 2 కలుపుకొని తినడంట. ఏది? దున్న మాంసం పచ్చడి, ఎట్లా పెరిగేసుకోవాలా, ఇంకా బాగుండేదే. పలావ్ అయిపోయేదే అది వేసుకుంటే. హల్లెలూయా. తిని ఇక ఏంది చెంబు, దేని స్తోత్రం, చెంబు పోయి దొడ్లో పడ్డాడంట. హల్లెలూయా. ఏది మా నాన్న బయటికి రావట్లేదు, తలుపు తీస్తే అరే ఆగురు నేను రూమ్లోకి వచ్చినా మళ్ళీ ఉరకటమేగా, అందుకని ఇక్కడ చల్లగా ఉందని కూర్చున్నాను అంటాడంట. ఎక్కడ చల్లగా ఉందంట. ఈరోజు నిజంగా చల్లగా ఉంది. ఈ రేకు వేయటం వల్ల చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చల్లగా ఉందా లేదా? చూడండి అలాగనే ఉందంట. గట్టిగా చెప్పండి. దాని వెనకాల ఎంత కష్టం ఉందో అటు అయితే. హల్లెలూయా. నేను వచ్చేలాగా లుంగీలు కొళ్ళేవు మన వాళ్ళకి, షెడ్యూల్ మీద పనులు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎంత కష్టపడుతుంది అనుకుంటున్నారు? హల్లెలూయా. షార్ట్ల మీద అందిస్తున్నారు వచ్చేలాక. ఒకప్పుడు పడ్డాం మేము కూడా ఈ కింద మందిని వేసేటప్పుడు. దేవుని స్తోత్రం. ఇంత తొందరగా అవటం అంటే దీని వెనకాల పాపం ఆ పని చేసిన అబ్బాయి కూడా ఏదో ఏంటి మామిడికాయలు వచ్చినాయి అంట. మామిడికాయలు సపోటాలే అంట. పాపం ఎందుకు ఆయన చూశాడు ఆల్రెడీ. దాని స్తోత్రం కలుగును గాక. అర్జెంట్ తమ్ముడు అని చెప్పి పోయిన వారం లేదన్నా రేపు ఆదివారం కల్లా ఎట్టయినా కింద మీద పడి మీకు అందిస్తానన్నా నాకు మాట ఇచ్చాడు. ఆడ చెట్టు కింద కష్టపడి చేసాడు. దేని స్తోత్రం. అతను ఒక్కడే కదలేండి, మనలో కూడా అందించినట్టున్నారు. ఇంతమంది ప్రయాసపడితే ఈరోజు ఇక్కడ చల్లగా ఉంది. ఆమె లేకపోతే రోడ్డు మీద టెంట్లు ఎత్తే ఇసురుకోలేక అయ్యలేక ఇందాక చిన్నవాడు చెప్తున్నాడు 5 గంటల బిగిస్తూనే ఉన్నామన్నా అని. దేని స్తోత్రం. ఎవడో ఒకడు సాటు చచ్చిపోతూ ఉంటాడు, వాడి వలన అందరికీ వెలుగు అవుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సాటును తెచ్చేవాడు ఉంటాడు, వాడు అసలు వాడు ఎవడు కనపడ్డా వాడు సాటును ప్రయాసపడుతూనే ఉంటాడు. ఎంత కష్టం ఉంటుందో వాడే భరిస్తుంటాడు. కానీ ఈ అనుభవించేవాడికి తెలియదు. యేసయ్య చచ్చిపోయాడు, మనం అనుభవిస్తున్నాం ఈ రోజున. ఆమేన్. ఆయన చచ్చిపోయినప్పుడు ఆ బాధలు అన్నీ మనం చూసామా? అట్లాగే ఎవరో ప్రయాసపడతా ఉంటే దాని యొక్క ప్రతిఫలాన్ని మిగతా వాళ్ళు అనుభవిస్తారు. అలాంటి వ్యక్తుల్నే అనేది నీవు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. హల్లు చెప్పండి గట్టిగా. కొవ్వొత్తి కరిగిపోతూ అనేకులకి ఏమిస్తుంది అది? క్రైస్తవ జీవితం అంటే అదే. నేను సేవలోకి వచ్చినప్పుడు ఎన్ని పనులు చేసి కష్టపడ్డానో, ఎన్ని బాధలు పడ్డామో, తినటానికి కూడా లేని సమయం లేక వర్షాలు పడుతూ పడాలి. ఈరోజు అదే నేర్పుతున్నాం మన పిల్లలందరికీ. దేని స్తోత్రం. ఎందుకంటే నా ప్రియతిని బిడ్డలారా, పేతురు రాసిన పత్రిక చదవండి. ఇప్పుడు అంతా ఈ ఏదంటారు చూడండి, అంత జల్సాలు సరదాగా సేవలు చేసే సేవలు వచ్చాయి. అసలు ఈ వాక్యానుసారంగా సేవలే కాదు. యేసయ్య మనకు నేర్పిన వాక్యం ఏంటంటే ఆయన శ్రమను ఆయుధముగా ధరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది తొంగి కూడా చూడలేదు అట్టుకుంది అనుకుంటున్నా. ఎంతమంది వచ్చారు ఈ పనులు చేస్తండి వారిలో చేతులంతా? వచ్చాము అన్నవాళ్ళు. కొంతమంది రాలా. వాళ్ళు మాకెందుకులే, వాళ్ళే చూసుకుంటారులే, మనం ఆదివారం అట్ట పోయి
ఎట్టొచ్చేద్దాం. ఎట్టబోయే అట్టబోయి యేసయ్య శరీరం అందు ఏం పడ్డాడంట? శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడినవాడు శ్రమమందు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య జాలను అనుసరించి నడుచుకొను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయో లేక ఉండును. నిజంగా దేవుడి పనులు ఎక్కువ చేస్తే పాపాలు జరగవు. నిజంగా చెప్తున్నాను. అసలు పాపాలు ఎవరు జరుగుతాయి అంటే సోమరోడికి. ఎవరు జరుగుతాయి చెప్పండి? ఏ పని చేయకుండా ఉంటాడు చూడండి, వాడికి ఎక్కువ సైతాండు వాడి మీద బాగా క్రియేట్ చేస్తాడు. సోమరోడి మీద వాడు ఏ పని చేయడు. దాని స్తోత్రం. చివరికి ఆ డబ్బా కూడా అమ్మ లేపలా పోతున్నా, నోటికాడ పెట్టమ్మా, ఏంటిదే బాటిల్ కూడా నోటికాడ పెట్టమ్మా అంటే అంత సోమర్తనం అయిపోయినాయి చేతులు. మీ ఇళ్ళల్లో కూడా పిల్లలకి పని చేయగలిగిన వాళ్ళకి పనికి వెళ్ళకపోతే అన్నం పెట్టమాకండి. దాని స్తోత్రం. పని చేయగలిగి ఉండి ఈ సెల్ ఫోన్ ఒకటి తీసుకొని ఓరకెట్ నొక్కుతూ ఉంటాడు పిచ్చోళ్ళలాగా. అట్టాడు బో కూడా పెట్టొద్దు. వాడు చూడు నన్ను తిట్టుకుంటాడు రేపు పొద్దున. హల్లెలూయా. బాగా లేకపోతే పెట్టవచ్చు, కానీ అన్నీ బాగుండి సోమర్తనం ఏంటి? నేనుగా చెప్తుంది, పౌలే అంటాడు పని చేయనివాడు భోజనం చేయకూడదని. హల్లెలూయా. సరే, ఇప్పుడు అక్కడ వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారానికి 2 మార్లు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ ఇద్దరిలో తగ్గింపు ప్రార్థన ఎవరికి ఉంది చెప్పండి? తగ్గింపు మాటలు ఎవరికి వచ్చాయి? ధన స్తోత్రం కలుగును గాక. పాపినైన నన్ను నీవు ప్రేమించావు, పరిశుద్ధుల గుంపులోకి నన్ను చేర్చావు. మనం ఎంత ప్రయాసపడ్డా ఏం చేసినా ఒకటే మాట అండి, నేను పశుప్రాయుడినేనయ్యా, నాకు ఏమీ తెలియదు. పాపులలో ప్రథముడను పౌలు అంటాడు. ఏమని? 1 తిమోతి 1:15 అంటాడు, నేను పాపులలో ఆ తగ్గింపు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తగ్గింపు రావాలి. తగ్గింపు రావాలి, ఎక్కువ తగ్గింపు రావాలి. భార్యాభర్తల మధ్యలో కూడా ఈ తగ్గింపు ఉంటే గొడవలు జరగవు ఇళ్ళల్లో. ఈయన నోరు తగ్గదు, ఈయనకి నోరు తగ్గదు, ఆమెకి నోరు తగ్గదు. మా వాళ్ళు అంటే ఏం తెలుసా, మేమెవరమో తెలుసా, మా సంగతి తెలుసా, ఇట్టండి నెల గొడవలు అవుతుండే. నీ వాళ్ళు ఎవరు అన్నావా? ప్లీజ్ ఏమంటాడు? పిలుచుకునిరా, తీసుకునిరా, ఏం చేస్తారా, ఇంకా చాలా ఉంటాయిలేండి మాటలు, రకరకాలుగా వస్తాయి. మీ వాళ్ళు ఎవరైతే మాకేంటి ఆ తగ్గింపు రావట్లా. ఏముందిలేండి, తగ్గించుకుని ఒక్క మాట అంటే ఏముందిలేండి, ఏది గొడవ ఉండదు. తగ్గింపు మాటలు రాకనే గొడవలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్యలో కూడా. దాని స్తోత్రం కలుగును గాక. శారా భర్తనేమన్నది? యజమానుడా అన్నది. అబ్రహాం ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? దాని స్తోత్రం. శారాని ఏమన్నాడు బైబిల్లో? దాని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడో తెలియదు, చంద్రుపైకి ఎత్తి గడిగా చెప్పండి. హల్లెలూయా. శారాని ఏమని పిలిచి ఉంటాడు? ఏదో అని ఉంటాడులే, యజమానురాలను లేకపోతే ఏదో ఒకటి ఉంటుందిగా. కానీ గౌరవంగా పిలుచుకున్నారు ఒకరిని ఒకరు. అంటే ఏం కనపడుతుంది అక్కడ? తగ్గింపు కనపడుతుంది. ఈ రోజున అయ్యి కాదు, ఓ ముసలాడు, ఓ కర్రాడు, ఓ నల్లడు, వాడు దున్నపోతాడు, వాడు పొట్టోడు, వాడు గూడోడు అని ఇట్లాంటి పిలవగానే ఇంతమందిలో నన్ను పొట్టోడు అంటావా ఇట్టనగానే ఈడు చేయొద్దు, ఆమె ఒప్పుకూడదా? ఆల్రెడీ ఏముడుతుంది? ఇల్లు ఉడుతుంది. ఏముంటుంది అక్కడ? ఆమె దంచుతుంది, అక్కడ ఏముండదు? రోకల పడ్డ.
ఇక ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఫైటింగ్ అది యేసుకే ఆరాధన. ఇంకేం జరుగుతుంది అక్కడ? యేసుకే కాదు, సాతానుడికి. రోడ్లు రుబ్బుతా 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 కదిలితే పచ్చడేసేసేసింది. కళ్ళన్నీ పోతాయి. అమ్మో అయ్యో. ఒకసారి ఇద్దరు అనుకుంటున్నారు, పచ్చడేసేసింది, కారం పడుతుంది. అప్పుడే రా 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 అని తిట్టి పెట్టుకుంది. ఇటు చూసుకోవాలా, రా 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 అని చెప్పి వేసేసింది. ఇక ఆ కళ్ళలో ఈ పొడికారం పడింది కదా, అమ్మా ఇటుపోయింది అన్నాడు. వెనక నుండి వేసేసింది పాపం. ఉరుకో ఎక్కడికి బట్టలు గట్టలు తెద్దుకు వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఆమెతో పెట్టుకోవాలంటే వీడు ముందు వెనక్కి వెళ్ళి చూస్తుంటాడు. ఏముందని? తొందరపడమాకండి, ఎప్పుడైనా వెనక్కి పోయి చూడండి ఏముంటాయి. హల్లెలూయా. గౌరవించుకోవాలా. భార్యాభర్తలు కూడా ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలా. బదులు పేర్లతో పిలుచుకోమాకండి. గౌరవించుకున్నారనుకోండి గొడవలు రావు, ఎప్పటికీ రావు. దాని స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తున్న మాట, ఇక్కడ ఇద్దరిలో ఎవరు తగ్గించుకున్నారంటే సుంకరి తగ్గించుకున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే దేవుని దగ్గర తగ్గించుకొనే ఉండాలి. మనం ఏ మాత్రం మనకి గర్వాలు అతిశయాలు రాకూడదు. చిన్నగా చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక్క వాక్యం చదవండి. అదే లోకాసు వార్త 17వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చునా. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అక్కడ చూడండి 10వ వాక్యంలో, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము. ఇప్పుడు అంటే ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఏమనాలి? ప్రయోజకులమైన దాసులు మనాలా, నిష్ప్రయోజకులమైన దాసులు మనాలా? అంటే దేవుడి దగ్గర ఎవరు డంబంగా చెప్పుకోవడం ఆయనకి ఇష్టముందా? నువ్వు ఎంత మొనగడివైనా సరే తగ్గించుకొని ఉండాలి దేవుడి దగ్గర. అక్కడ అంటున్నాడు, నేను పొలం పోయి వచ్చా, దుక్కు దున్ని వచ్చా, గేదెలు కాసుకొని వచ్చా, నాకు ఇప్పుడు కుదరదు, నేను చేయలేను అనకూడదంట. ఏమంటున్నాడు అక్కడ? నేను నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడని చేశామయ్యా. కొన్నిసార్లు మనల్ని కొంతమంది చివరికి నెట్టేస్తారు. చివరికంటే పనికిరాని స్థలానికి, పనికిరాని వాటి కొరకు మనల్ని నియమిస్తారు. మంచి వాళ్ళు తీసుకోవాలని చూస్తారు. దాని స్తోత్రం. అది కూడా తగ్గింపే. మీకు నచ్చనే నాకు ఇవ్వండి అయ్యా అనేది కూడా తగ్గింపే. మంచి మీరు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇంత చేసినా కూడా చివరికి ఏమని పలుకుతున్నాడట? మేము కేవలం నిష్ప్రయోజకమైన దాసులమే. చేతులపైకి ఎత్తి కట్టుకలు చెప్పండి. నిన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ పడిపోయింది. గుజరాత్ రాజధాని కాబోలండి అది. అహ్మదాబాదు ఎయిర్పోర్ట్లో 41 సెకండ్స్లో ది ఏరోప్లేన్ డిస్ట్రాయ్, మొత్తం నాశనం అయిపోయింది. ఈ 41 నిమిషములో అందరూ చనిపోయారు. 242 మంది. వారిలో ఎక్కువ శాతం మన ఇండియన్స్ ఉన్నారు, కొంతమంది ఫారినర్స్ ఉన్నారు, మరి కొంతమంది దాంట్లో పైలట్లో, కో పైలట్, తర్వాత అక్కడ సర్వ్ చేసే గాల్ పవర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడు మిస్ అయ్యాడు దాంట్లో. అతని పేరు రమేష్ అనేది పేరు చెప్పారు.
అతను అక్కడ ఎట్లా మిస్ అయ్యాడు అన్నది నాకు ప్రశ్న పడింది. దేవుని స్తోత్రం. అంతమంది బూడిదైపోయారు, కొంతమంది నీలక్కపోయారు. ఒక కోడిని చంపి కాల్చినప్పుడు ఎట్ట నీలకపోద్ది అట్లా పందిని కాల్చి చంపి కాల్చినప్పుడు ఎట్ట నీలకపోతారట ఆ శవాలను తీసుకొచ్చినప్పుడు. అతను ఒక్కడు ఎలా బ్రతికాడు అని నేను బాగా ఆలోచించి అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఒక 11-A అనే ఒక సీట్ దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే నేను విమానాల్లో తిరుగుతా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అక్కడ సామాన్యంగా ఆ సీట్ దగ్గర ఎవరు ఇష్టపడరు. ఫ్లైట్లోనే అది ఒక తీసివేయబడ్డ సీట్. అది దేవుని స్తోత్రం. అది ఎందుకు తీసివేయబడ్డ సీట్ అంటే అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, అందుకని ఎక్కువ శాతం అక్కడ ఎవరో కూర్చోరు. ఈ కూర్చున్న వ్యక్తి కావాలని అక్కడ వేయించుకున్నాడట. దేవుని స్తోత్రం. అంటే దాంట్లో ఒకవేళ సీటులు లేవేమో తెలియదు, కానీ అక్కడైనా కూర్చుంటాను ఇబ్బంది లేదని అక్కడ కూర్చున్నాడట. ఎప్పుడైతే ఇది బ్లాస్ట్ అయిపోయిందో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది, అక్కడ నుండి కింద పడిపోయాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక నీతి ఏంటంటే, లోకమంతా కావాలనుకునేవి కొన్నిసార్లు దేవుడు మనకు దక్కనివ్వడు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి. దేవుని స్తోత్రం. లోకంలో ఎంతోమంది సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు, కానీ ఆ యొక్క లోక పోకడలో మనం పరిగెత్తకుండా మనల్ని దీనులుగా ఎవరు ఇష్టపడని స్థితిలో ఒక తక్కువ స్థితిలోనే ఉంచుతాడు. మనమేమో వాళ్ళ ఉంటే బాగుండయ్యా, ఇలా ఉంటే బాగుండయ్యా, మాకంటే అసలు భక్తిలో ఇంకా అసలు ఏమి ఓనామాలు కూడా తెలియనటువంటి వాళ్ళకి అన్నెన్ని ఇచ్చావు, ఎంత భక్తి చేస్తాను మాకేమి ఇచ్చావని మనం దేవుణ్ణి నిందిస్తాం, కానీ మనల్ని ఎక్కడ ఉంచాలో దేవుడికి తెలుసు. అతను చెప్పాడు, దీంట్లో సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, దాదాపుగా నాకు ఆ సీటే వచ్చింది టికెట్లో, రిజర్వేషన్లో. అయినా సరే నేను క్యాన్సిల్ చేసుకోలేదు, ఎక్కాను. కానీ ఆ డోర్ ఓపెన్ అయిపోయింది అక్కడ. అంటే ఆ ఫ్లైట్లో తీసివేయబడ్డ సీట్ అది. దేవుని స్తోత్రం. కానీ దాని ద్వారా తన ప్రాణం అట్టాగిన ఉన్న ప్రాంతంలో దేవుడు కొంతమంది దగ్గర నిన్ను తీసివేయబడిన వ్యక్తులకు పక్కన పడేస్తాడు. అప్పుడు కూడా నువ్వు దేవుడిని ఏం చేయాలి? స్తుతిస్తూ తగ్గించుకొని దేవుడిచ్చిన ఈ స్థితిని బట్టి ఈ స్థాయి చాలే అనుకోవాలి. హల్లెలూయా. అదొక ఇల్లు విషయంలో కానీ, ఒక ఇది ఘనత విషయంలో కానీ, ఇంకో హోదా విషయంలో కానీ దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. చెప్పండి ఒకసారి అన్నమాట. ఇంకా వేరేది నువ్వు కోరకూడదు. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో నేను ఉండాలి. దేవుడు నిన్ను ఎట్టయినా తప్పిస్తాడు. అది కూడా తగ్గింపే. దాని స్తోత్రం కలుగునగాక. ఆ సీటు పక్కన నేను కూర్చోవడం ఏంటి అనే ఒకవేళ ఆ అతిశయ మతంలో, అంటే ఆ గర్వంగా అతనిలో వచ్చినట్టయితే, ఒకవేళ క్యాన్సిల్ చేసుకొని ఇంకొక సీటు కోసం ట్రై చేస్తే ఏమైపోయేది, ఏం జరిగేది? నేను స్తోత్రం కలుగునగాక. తగ్గింపు, దీన మనసు చాలా చాలా నేను గొప్ప చేసింది. అదిగా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుషులందరిలో పశుప్రాయుడను, నాకేమీ తెలియదు. అది దేవుడు పలికిస్తున్నాడు, ప్రేరేపణిచ్చి అతనికి. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నాలో ఏమీ లేదు. హల్లెలూయా. నాలో నేను దేనికి అర్హుడినయ్యా? ఈ మాటలు నీకు రావాలా? అవి కాకుండా నేను ఈ వీరుణ్ణి సూర్యుడిని అని అది ఆ వ్యక్తిలాగా మాట్లాడితే దేవుడు గెంటేస్తాడు. దేవుని దగ్గర ఉండేవాళ్ళు డంబికులు కాదు, తగ్గింపు కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు, వినయమ కలిగిన వారు, విధేయత కలిగిన వారు, ఆయనకు లోబడేవారు. కావాలి అని పరిగెత్తాడు లోతు. అబ్బో యోర్దాను ప్రాంతం అంతా పచ్చగా ఉంటుందంట, నీళ్ళు బాగుంటాయంట అని పరిగెత్తాడు. ఏమైంది అది? చివరికి తన కుటుంబాన్ని హరించేసింది ఆ ప్రాంతం, అంటే నాశనం చేసింది. ఎడరా ఏం పండుతాయి ఈ రాళ్ళల్లో, ఏం పండుతాయి? కానీ దేవుడు ఇక్కడే ఉండమంటున్నాడు, ఈ రాళ్ళల్లోనే.
కానీ ఇక్కడే ఉంటానని తగ్గించుకొని ఉన్నందుకు ఈరోజు అబ్రహాం ఉన్న ప్రాంతం ఇజ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే. ఎవరు మార్చారు? నిన్ను ఏ స్థితిలో ఉంచినా అక్కడ కూడా తగ్గించుకొని ఉండాలి నువ్వు. కానీ స్తోత్రం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హెచ్చు వాటి మీద మనకు మా ఆలోచనలు ఉండకూడదు. నువ్వు నన్ను ఎక్కడ ఉంచితే నేను అక్కడ ఉంటా జాగ్రత్తగా. ఆమేన్. నువ్వు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటా నమ్మకంగానే. దేవుడి దగ్గర మనం తగ్గించుకొని ఉండాలా. అప్పుడు దేని పెట్టారా, మనం ఎన్ని కలిగి ఉన్నా, ఏది చేసినా, ఎంత ఘనత వచ్చినా ఇదంతా నాది కాదు. ఎవరిదే? ఆయనదే, ఆయనదే, ఆయనదే. అప్పుడు మన గౌరవాలు, ఘనతలు ఇట్లాంటి ఆశపడం, దేన మనసు కలిగి ఉంటాం. యేసయ్య చెప్తాడు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను. తగ్గింపుతో మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఘనత మహిమలు ఎవరికి రావాలి? నీకే రావాలయ్యా. ఇదిగో ఈరోజు ఆరోగ్యం ఇచ్చావు, ఈరోజు ఇదిగో ఇట్లా ఇళ్లలో కూడా, పనుల దగ్గర కూడా ఎంత కృప పొందిన దానియేలు కూడా చూడండి, అందరికీ దేశంలోనే ప్రముఖుడు. ఆయన దేవుని దగ్గరికి వచ్చాక, అయ్యా ప్రపంచ దేశాలు మమ్మల్ని తరిమేయటం అది న్యాయమే ప్రభా, మేము మంచోళ్ళం కాదయ్యా, మా పితరులు కూడా మంచోళ్ళు. తగ్గింపుతోనే ప్రార్థన చేస్తాం. ఈరోజు ఆ తగ్గింపు మీకు కావాలని నా ప్రియదని పెట్టారా, మీకు వాక్య రీతిలో హెచ్చరిక చేస్తున్నాను. ఆగురు అంటున్నాడు చివరికి. నేను ఆ ఒక్క మాట చదవండి, ముగించుకుందాం. స్తోత్రం. ఏమంటున్నాడు తెలుసా? నిశ్చయముగా, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, ఎవ్వడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. చూడండి, నాకు లేదు, నేను ఆ స్థాయి కాదు నాది. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, జ్ఞానిని కూడా కాదు. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు. బైబిల్ గురించి, వాక్యం గురించి కూడా నాకు పెద్దగా ఏం తెలియదు. ఆకాశం చాలు చాలు. ఆ మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో. నాకు అన్నీ తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని విర్రవేయకుండా నాకేం తెలియదు అంటున్నాడు. వాస్తవానికి ఆయన తెలుసా తెలీదా చెప్పండి, మీరు చెప్పండి. తెలుసు, కానీ ఏమంటున్నాడు? అది దైవ జ్ఞానం. అన్నీ తెలుసు కానీ నాకు తెలియదు. హల్లెలూయా. అందరూ ఒకసారి మోకాళ్ళ మీదకి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు తగ్గించుకో బాగా దేవుడి దగ్గర. అయ్యా ఏ పాటి వాడను, ఏముంది ప్రభా నాలో, ఏ అర్హత లేని వాడను, ఏ అర్హత లేని వాడను, ఏ యోగ్యత లేని వాడను. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ప్రార్థించు. అయ్యా ఏ అర్హత లేదయ్యా, నువ్వెంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు దేవుడు నిన్ను. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.